ఎందుకైంది దీన్ని భయపెడతా బంద్ చేస్తా నీకెందుకు అది నాకు భయం అవుతుంది లోపల బల్లింత దొడ్డు ఉంది లో సరే బంద్ చేయ పో 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 అన్నీ ఏమని చేయ లోపలికో తెలుసా నీ గురించి ఓకే ఓకే ఏమని ఎప్పో ఏమని చెప్పో లోపలికి తెలుసా నువ్వు వస్తావని మమ్మీ చూడు మమ్మీ లైట్ బంద్ చేస్తుంది ఏం బంద్ చేసి మమ్మీ ఏం బంద్ చేస్తలే గొగ్గులో గొగ్గులో గొల్లవాడు అదే అమ్మాయిలో గొగ్గులో గొగ్గులో ఇప్పుడు ఇది నా బతుకమ్మ 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 ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఓ పిచ్చి జానవి ఎందుకు సెల్ఫీ స్టిక్ పెట్టుకొని బతుకమ్మ బతుకమ్మ అంటున్నావు బతుకమ్మ లేదు అందుకే స్టాండ్ ఉంటాడుతున్నా మళ్ళీ వచ్చి మధ్యలో కూర్చో ఆడతా ఇది ఒక పిచ్చిది జానవి నా బ్యాగ్ మీద నీ బ్యాగ్ ఎందుకు కట్టినావే నా చెప్పుల మీద నీ చెప్పులు ఉండొద్దు నా బట్టల మీద నీ బట్టలు ఉండదు ఉన్నాయి అనుకో నీ గుడ్లు వీకేసా బరాబర్ ఉంటాయి అయితే ఏంది ఇప్పుడు కొట్లాడుకుందామా కొట్లాడుకుందామా ఏంది నాతోనే కొట్లాడతావా నువ్వు దా కొట్లాడుతుందా నాతో కొట్లాడినావు అనుకో లేవి చెట్టకుండా ఎత్తేస్తా స్టార్ట్ చేసిర్రా మళ్ళీ స్టార్ట్ చేసిర్రా మీకు ఎన్నిసార్లు చెప్పినా నేను స్కూల్కి వచ్చి రాగానే ఫ్రెష్ అప్ అవ్వాలి హోంవర్క్స్ రాసుకోవాలని నడువురి జల్దీ ఫ్రెష్ అప్ అయిపోండి నేనే ఈరోజు మీకు ట్యూషన్ నేనే చెప్తా ఈరోజు నడుండి మొక్కలు కడుక్కోపోరు జల్దీ నడురి మమ్మీ నువ్వు ట్యూషన్ చెప్తావా అవును నేనే చెప్తా నడువురి ఫాస్ట్ జల్దీ 5 minutesలో రావాలి ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటి డైరీలు ఇక్కడ ఏంటి మీవి జాను నీ డైరీ మమ్మీకి నువ్వు నాకన్నా పెద్ద అనివి ఫస్ట్ నువ్వు ఈ తర్వాత నేను ఇస్తా ప్రతి అంటే నేను ఫస్ట్ అంటావు కానీ ఇప్పుడు నీ డైరీ ఈరోజు నేను లాస్ట్ సప్పుడు రాకముందు ఎవరిదో ఒక డైరీ ఇవ్వండి ఏ జానవి నీ డైరీ ఇవ్వు ఫస్ట్ ఇక్కడ స్కూల్ ఏం పెట్టినా మమ్మీ హోంవర్క్ డైరీ ఇస్తే నేను చెప్తా హోంవర్క్ ఉందా లేదా అనేది చూసి ఒకసారి డైరీ అయితే ఇవ్వు ఫస్ట్ ఇక్కడ తెలుగు రీడ్ అండ్ రైట్ పేజ్ నెంబర్ 10 థర్డ్ బిట్ ఆ 2 times ఇన్ సాధారణ వర్క్ బుక్ ఫర్ స్లిప్ టెస్ట్ లేదన్నావు కానీ హోంవర్క్ అయ్యో మమ్మీ ఉన్నా మమ్మీ నన్ను చూసుకోలే మమ్మీ అబ్బా అబ్బా ఎన్ని నాటకాలు చేసినాయి నీకు తెలియకుండా నీ డైరీ ఎవరు రాసిరే నిజమా అక్క నాకు తెలియదు అక్క జానవి ఇంగ్లీష్ రీడ్ పేజ్ నెంబర్ 18-19 ఫ్రమ్ సాధారణ వర్క్ బుక్ అంట తీసి చదువు బుక్ తీసుకొని ఇక్కడ జానవి వస్తున్నా మమ్మీ అయ్యో 18-19 చూసే కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి చదివితే నేను ఇప్పుడు మళ్ళీ నిన్ను అడుగుతా ఇవి అర్థమవుతుందా మమ్మీ నేను సరిగా చదువుకున్నా మమ్మీ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఈడీ ఆఫ్ ద వర్బ్ లీవ్డ్ ది ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఎస్ ఆర్ ఈఎస్ ఆఫ్ ద వర్డ్ లెగ్స్ ఏ ఇప్పుడు బి అనేసి డి సౌండ్ అని చెప్పాలి ఏ అని ఎస్ సౌండ్ చెప్పాలి ఇప్పుడు అవి తారుమారు ఇస్తారు అక్కడ ఇక్కడ అక్కడ ఇస్తారు అప్పుడు ఏమని చెప్తావు
అప్పుడు బియ్యనే రాసేస్తావా, బియ్యనే చెప్తావా? అన్ని బట్టి కొడుతుంది మమ్మీ, అన్ని బట్టి కొడుతుంది. నోరు మూసుకో. ద నంబర్ ఆఫ్ సిలబుల్స్ ఆఫ్ ద వర్డ్ మ్యాజికలీ. B3. ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద వర్బ్ థింక్. C. స్కేల్ కడి గాయత్రి, స్కేల్ కడి. చదివిన అన్నావు స్టడీ అవర్స్లో. ఆ ఊగడెందుకు ఊగుతున్నావు? చక్కగా నిలబడి నీకు వస్తలేదా? ఆ ఊగడెందుకు అంటే ఊగుతూనే వస్తుందా? ఊగుడు ఆపు అని చెప్పిన నేను. మమ్మీ చూడు మమ్మీ ఎక్కడేస్తుంది. పోయి మంచిగా చదువుకొని రాపోనాడు. మళ్ళీ అడుగుతా ఇప్పుడు నేను. గాయత్రి ఇద్దా నీ బుక్ తీసుకొని రా. నువ్వేం రాస్తున్నావు ఇక్కడ? నీ డైరీ ఇక్కడి ఇటు డైరీ తీసుకో. మంచిగా ఏంది ఇప్పుడు నువ్వు నీకు తన్నులు పడతాయి. నీదే కాదులే. ఏంది గాయత్రి ఈడికేంచి ఇడికి దిగుతున్నావు? ఏంది రైటింగ్ ఏంది ఇట్లా రాస్తున్నావు నువ్వు? నీకు రైటింగ్ మంచిగా రాయమని ఎన్నిసార్లు చెప్పినా గాయత్రి? రోజు రోజుకి రైటింగ్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నావు ఎందుకు అట్లా? అందరేం ఇంప్రూవ్ అయితే నువ్వేంది గలీజ్ అవుతున్నావు మొత్తం? మమ్మీ అది స్పీడ్ రాసినందుకు అట్లా వచ్చింది మమ్మీ. స్పీడ్ ఎందుకు రాస్తున్నావు? ఎక్కడికైనా ఏడుందా నువ్వేమన్నా? మమ్మీ ఇలా క్లాస్లో మేము వేస్ట్ రైటింగ్ మమ్మీ. వీళ్ళ ఫ్రెండ్ వచ్చి నాకు చెప్తుంది. నవ్వకు. ఇలా పేపర్స్ లీవ్ చేసినావు. 8 టేబుల్ చెప్పు గాయత్రి. 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40. మమ్మీ ఆమెకి 8 టేబుల్ కాదు 13 టేబుల్ అడుగు. అరే నీకు 2 టేబుల్ అని వచ్చాయా? నీకు వచ్చు. ద వర్బ్ లీవ్డ్. రేపటి నుంచి హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి. నేను ఎప్పుడు బుక్స్ చెక్ చేస్తున్నా తెలియదు. ఖాళీగా ఉన్నప్పుడు ఈ బుక్స్కి లైన్స్ కొట్టుకొని పెట్టుకో. ఏమంటున్నా? టీవీ చూడడము ఫోన్లు చూడడం కాదు. పో. Pronunciation of SIS of the words giving.